హలో గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. హైదరాబాద్ నుంచి అయోధ్య ఇంకా ఉమ్లింగ్లా పాస్ లదాఖ్ సిరీస్ అయితే ఈరోజు మన డే 6. మనమైతే పెట్రోల్ బంక్లో రాత్రి స్టే చేసినాం. మొత్తం అయితే తీసేసిన. ఇదైతే సైకిల్ అయితే లిల్లీ రెడీ అయిపోయింది. మనకి రాత్రి స్టే ఇచ్చిన అన్న వాళ్ళు అయినా ఇంకొక అన్న వాళ్ళు అయితే పడుకున్నారు. ఉన్నకు పూరే సోగేనా ఇది. ఈ జియో పెట్రోల్ బంక్లో అయితే మనం రాత్రి స్టే చేసినాం. ఇప్పుడు టైం వచ్చి 5 అట్లా అవుతుంది. వెళ్తురైతే జల్దీనే వచ్చేస్తున్నది. వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక 10 నిమిషాలు ఆగి మనం స్టార్ట్ అయిపోవచ్చు. టెన్షన్ అయితే ఏం లేదు. సో అట్లయితే సీన్ మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇడకెళ్ళైతే మనం ఇక పోవడే. బాయ్ 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 బోల్. ఇడకెళ్ళైతేగా మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మెల్ల మార్నింగ్ అయితే అవుతున్నది. ఇక్కడ ఆడుతున్నాం లైట్గా రెడ్ అట్లయితుంది. మనమైతే మెల్ల చెప్పినా కదా నిన్న కూడా మార్నింగ్ టైంలో ఎంత ఎక్కువ వర్కౌట్ వేసుకుంటే అంత బెస్ట్. మధ్యాహ్నం నిన్న కూడా దుమ్ము దులపలే ఎండ. అట్లాగే నిన్న అయితే మొత్తం గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్ జరిగినందుకైతే మనం ఎక్కువ తొక్కేసినాం 143 అట్లా. ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇట్లయితే ఇక సైడ్కి వెళ్ళిపోతున్నాం. జర హైట్ వచ్చింది. ఇది మేము స్లోగా హైట్ ఎక్కుతున్నది. ముంగ డౌన్ ఉంటుందేమో చూడాలి. ఇలా కొద్దిసేపు అయితే సూర్యుడు కూడా వస్తాడు, మనకి సుక్కలు కనబడతాయి. అట్లయితున్నది ఇక సీన్. చాలా అటు సైడ్ కరెంటు లైన్లు చెట్లు అట్లనే ఉన్నాయి. ఇటు సైడ్ ఇప్పుడు డౌను, ఇటు సైడ్ కూడా సేమ్ అంతే కొండలు అవే ఉన్నాయి. హైట్ ఎక్కించిన తర్వాత డౌన్ అయితే వచ్చింది. పోవాలి మెల్లగా మెల్లగా. కానీ ముంగట అయితే ఫారెస్ట్ ఏరియా అయితే తగులుతుంది ఈరోజు. మధ్యప్రదేశ్లో కూడా ఈరోజు ఎంట్రీ అవుతాం. ఫారెస్ట్ ఏరియా కూడా వస్తుంది. అట్లయితున్న సీన్. ఇగో మధ్యప్రదేశ్లో కూడా ఎంట్రీ అవుతున్నాం. అంటే ఇంకొక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉంది. దాని తర్వాత ఏమో ఫారెస్ట్ ఏరియా. ఎంట్రీ కాగానే ఫారెస్ట్ ఏరియా కూడా ఉన్నది. సీన్ అవుతున్నది ఈరోజు. చూడాలి ఎట్లా అవుతుంది అడ్వెంచర్ ఈరోజు. మెల్లగా అయితే పోతున్నాం. ఇప్పుడు డౌన్ ఉన్నది. పెళ్ళిళ్ళు కొట్టకుండానే మెల్లగా పోతున్నాం. ఇట్లయితే ఉన్నది కనబడుతుంది ఆ బోర్డు. సీన్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అని కూడా బోర్డు ఉన్నది. ఆడొక గేట్ ఈడొక గేట్ ఏదో గేట్ అనుకుంటున్నది. ఇక పోతున్నాం మెల్ల. సూర్యుడు కూడా స్టార్ట్ అయ్యిండు. ఏడైనా ఆగి చాయ్ బిస్కెట్ తినాలి, లేదంటే కింద మీద అయిపోతాం. ముంగట హోటల్ ఉన్నట్టుంది. ఆడ పోయి చాయ్ తాగుదాం. చాయ్ తాగినామంటే జర సెట్ అవుతుంది. రాత్రి తిన్న ఫుడ్ అంతా పోలే, సో ఎక్కువ కూడా తినలేము. ఆడ చాయ్ బిస్కెట్ తినామంటే జర సెట్ అవుతుంది. ఈయన ఉందిగా పోదాం ఆడకి. అది బంద్ అంట. సో మనం ఇక ముందుకు పోతున్నాం. ముంగట ఏమైనా దొరుకుతుంది. ఇక మార్నింగ్ టైం కదా నడుస్తుంది. ఎక్కడొక్కడ దొరకకుండా అయితే ఏముంటుంది. కానీ జర గ్యాప్ ఎక్కువ పడుతుంది అంతే. ఇట్లా అయితే మార్నింగ్ బాగా కనబడుతుంది. అవి సెట్ అనిపిస్తుంది. జర అయితే దమ్మొస్తుంది. కొంచెం ఆకలేస్తున్నది. ఏం చేస్తాం, రాత్రి ఫుడ్ వాడు అన్నం మీరా అంటే ఏమన్నా తాళి ఇచ్చిండు. దాంట్లో 4 చపాతీల రైస్ కూడా వస్తుంది అన్నాడు. రైస్ ఏమో ఎట్లా ఒక చెంచా రైస్ ఇచ్చిండు, 4 చపాతీలు ఇచ్చిండు. ఆ చపాతీలు కూడా ఎట్లా మాడిపోయిన ఉన్నాయి. తినబుద్ధి కాలేదు, పడేసిన. అట్లా అవుతున్నది. అందుకే జల్దీ ఆకలేస్తున్నది. మెల్ల ఓడే. హైట్ డౌన్ ఉంది. ముంగడ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఏదైతే జర డిఫరెంట్ సీన్లాగా అయితే పోతున్నాం. ఇక మనం అయితే ఇక సైకిల్ ఈడ పెట్టి ఆడ కొయ్యెత్తి చాయ్ తాగేసి వచ్చినాం. ఇక ముంగడికి పోతున్నాం. ఇక మెల్ల చాయ్ తాగినాం. కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. అట్లనే కొన్ని బిస్కెట్లు కూడా తీసుకున్నాం సేఫ్టీ కోసం. అదే ఇది దొరకకపోతే ఇక తిందామని చెప్పి. ఇక ముంగడికి అయితే హైట్ ఉన్నది. ఇట్లా అవుతుంది సీన్. ఇక పోదాం. ఎండ కూడా వచ్చేసింది. లైట్ వేడి కూడా అనిపిస్తుంది. ఇక ఎట్లయితున్నది. హైదరాబాద్ 528 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సరే పోతే ఏమైనా అర్థమవుతుంది. మనం ఫారెస్ట్ ఏరియాలకు అయితే పోతున్నాం. మహారాష్ట్రలో కూడా జంగల్ ఏరియా తగులుతున్నది. ఎండకలైతే వెహికల్స్ కొన్ని వస్తున్నాయి. నో టెన్షన్. ముంగట్కెళ్ళైతే ఇప్పుడైతే డౌన్ వచ్చింది. రైట్ ఎక్కించడానికి లైట్గా ఏమంటారు దమ్ అయితే అవుతుంది.
కనబడతలేదు అనుకుంటుంది క్లియర్గా, ఎండ కొడుతున్నందుకు. చెట్లు అయితే ఉన్నాయి, నాకు తెలిసి ఫారెస్ట్ ఏరియానే అవుతుంది. సరే ముంగడ పోతే తెలుస్తుంది ఫారెస్ట్ ఏరియానా కాదు. ఇట్లా అవుతున్నది ఇక మెల్ల పోతున్నాం. హైట్ డౌన్ వచ్చేటట్టుంది ఈరోజు, ఎక్కువ హైట్ డౌన్. సీన్ తట్టన కనబడుతుంది నాకైతే. ముంగట హైటే ఉన్నది మళ్ళీ. ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో చిన్నగా చాట్ అవుతుంది మనకైతే, అర్థమైపోయింది సీను. పదండి ముందుకు తోసుకొస్తున్నాము. ముంగటికెళ్ళి అయితే మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అవుతున్నాము. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అవుతున్నాం అని చెప్పి చల్ల గాలి వస్తున్నది. చెట్లు ఉన్నాయి కదా మొత్తము, ఘోరంగా చల్లగా అనిపిస్తున్నది. హైట్ ఉంటుందేమో కానీ చల్లగాలి అయితే మస్తు వస్తున్నది, బాగా అనిపిస్తున్నది చల్లగాలికి. ఇంకా మళ్ళీ రోడ్డు కూడా జర డిఫరెంట్ ఉన్నది, నిన్నటి లెక్క జర కంఫర్టబుల్ లేదు తొక్కడానికి రోడ్డు. అంటే ఎట్లా సిమెంట్ రోడ్డు ఉన్నది కనబడుతుందా, ఈ సిమెంట్ రోడ్డు ఉన్నందుకు జర తొక్కడానికి వస్తలేదు. ఇగో టైగర్స్ ఉంటాయి అంటే ఇక్కడ బోట్లో కనబడతలేనట్టు, కానీ డేంజర్. ఇట్లా అవుతున్నది సీన్, చెట్లు ఇంకా ముంగట ఇంకెట్లుందో సీను. పోదాం చూద్దాం, మొత్తం చూసాడు, ఏడా ఆగుడలేదు. ఇదైతే సీను కనబడుతుందా, అనిమల్స్ మొత్తం అవుతుంది. తప్పుకుంటే వచ్చి మొత్తం చెమట అయితే అయిపోయినా, ఘోరంగా అవుతున్నది. నిన్న ఆఖరి కనబడుతుంది అనుకుంటా, చెమట ఇంకా అవుతున్నది మీదకి. కొంచెం తప్పుకుంటూ పోతున్నా. ఈ ఫారెస్ట్ ఏరియా కూడా మస్తు పెద్దగా ఉన్నది. ఎనిమల్స్ కిందకెళ్ళి క్రాస్ అయ్యేటంటే, ఎనిమల్స్ కిందకెళ్ళి పోవాలని చెప్పి అయితే బ్రిడ్జ్ కట్టినారు, వాటికి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే రోడ్ల మీదకి రాకుండా, మనుషులని అటాక్ చేయకుండా అట్లయితే పెట్టినారు. మొత్తం జంగలే, ఘోరంగా అవుతున్నది ఈరోజు. ఫారెస్ట్ హైటు డౌను. ఇప్పుడైతే డౌన్ వచ్చింది, అప్పటి సంది హైట్ ఎక్కించుకుంటే దమ్దమైనా ఇగో ఈ డౌన్ ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ముంగట హైట్ ఉంది. ఈ హైట్ డౌన్ వల్ల మాట కూడా తడబడుతుంది, దమ్గా మాట్లాడుతున్నా. కానీ ఓకే, అలవాటు నడుస్తుంది. ఇక లైట్గా అయితే వస్తున్నది, వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. జంగల్ ఏరియాలో నడిపిన ఇట్లయితే పోతున్నాం. ఇక బయటకు వచ్చినట్టున్నాము. ముంగటైతే విలేజ్ కనబడుతుంది. అయిపోయిందేమో ఫారెస్ట్ ఏరియా అనుకుంటున్నా, ఏమో చూడాలి. డౌన్ అవుతున్న సంసారం అయితే ఇక ముంగటైతే విలేజ్. కొంచెం ఏమైనా తినడానికి పెట్టుకున్నాం, బిస్కెట్లు అట్లా జర ఎనర్జీ అయితే ఉంటుంది. ఇలా ఫారెస్ట్ ఏరియా ఈరోజు మొత్తం ఫారెస్ట్ ఏరియాలో కలిగేటది. మన మధ్యప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఫారెస్ట్ ఏరియా అయితే బాగానే వరకు వస్తుంది. అట్లయితున్న సీనిగా చాలు. డ్రైవ్ విత్ కేర్, నెక్స్ట్ 1 కిలోమీటర్ అని ఉన్నది. అంటే ఎనిమల్స్ ఉంటాయి మనకు తెలిసి, అంటే రావు కానీ ఇప్పుడైతే అంటే ఉండే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పి పెట్టినాడు బోర్డు. అట్లయితున్న సీనిగా మొత్తం సీనరీ ఉన్నది. లారీలు కూడా జర గ్యాప్తో వస్తున్నాయి. ఇటు సైడ్ మరీ అంత వెహికల్స్ అయితే తిరుగుతలేవు, జర తక్కువ. మరి ముంగటికెళ్ళతో కోతి దూక్కుటి వెళ్ళిపోయింది, జల్దీ ఇలా అడవి కోతి. అంటే నేనైతే జల్దీ తొక్కుతున్నాయి కదా, 2 కోతులు అయితే కనబడ్డాయి. మళ్ళీ ఎడకెళ్ళి ఎదురాగలదని కనబడుతుంది. మొత్తం సింగలే కోతులు హైలైట్. అది జస్ట్ ఇట్లా ముంగటికెళ్ళి దాటిపోయింది. నేను జల్దీ తొక్కుంటూ వెళ్ళిపోతున్నా. అటుకెళ్ళి తొక్కేటో నీకు రోడ్డు మీదకి వచ్చేసినాయి ఇక భయంతోనే జర, మళ్ళీ నా మీద గేటకెళ్ళి వస్తాయని. ఇదైతే చెకింగ్ ఉన్నట్టున్నది, పోలీస్ బండి ఉన్నది. ఫారెస్ట్ ఏరియా ఇది. సో అడవిదైతే ఉన్నది, మనం ఇట్లా తొక్కుంటా పోతున్నాం ఇక. ఫారెస్ట్ ఏరియా డిపార్ట్మెంట్ ఇట్లయితున్నది సీన్. ఇక చెకింగ్లు కూడా నడుస్తున్నాయి ఇటు. చలో చెట్టు కూడా అది మొత్తం గ్యాంగ్ నుంచి
తర్వాత ఘోరం ఉన్నది ఈరోజు అయితే. జంగల్ ఘోరంగా చెమటలు చూసిన జంగల్ ఏరియా. పొద్దుగల సెలవు ఉంది అనుకున్నా, చుక్కలు అంటే చుక్కలు కనబడుతున్నాయి నాకైతే. మెయిన్ ఫుడ్ దొరుకుతలేదు. ఫుడ్ దొరికితే ఏమైనా చేయడానికి వస్తుంది. ఫుడ్ లేని దగ్గరికి ఏమైనా హెల్ప్ చేస్తాం. ఇట్లా అవుతున్నది కదా. నాది బిస్కెట్లు తింటున్నాయి, బిస్కెట్ తింటున్నాయి. ఆ బిస్కెట్ తినుకుంటా నీళ్ళు తాకుండా అయితే తొక్కుతున్నా. ఇది ఎనర్జీ అయితే ఉంటుంది. అయితే మహారాష్ట్రలోకి వెళ్ళి మధ్యప్రదేశ్లోకి కూడా ఎంటర్ అయితే అయిపోయినాము. దూరం అయితే ఎంటున్నది. జంగల్ ఏరియా ఉన్నది. ఇంకొక 12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అయితే ఉన్నది. అవుతలేదు కానీ ఇట్లయితే సీన్ ఉన్నది. ఇక్కడికైతే ఇక పోతున్నాం. మధ్యప్రదేశ్లోకి అయితే ఎంట్రీ. వెళ్ళిపోయినాడు. బైక్ కనబడుతుందా? ఆయన అయితే నా చేయి పట్టుకో నేనైతే తీసుకోపోతా అంటున్నాండి. మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అయినాం. ఇప్పటి వరకు ఇద్దరు అనుకుంటా. ఈయన రెండో ఆయన చేయి పట్టుకొని నేను తీసుకోవద్దు అనుకుంటా అనుకున్నాను. ఆ చేయి పట్టుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. పడితే కష్టం పడతాను. కొద్దిసేపు కింద మీద అవుతుంది. కొంచెం బాధ కూడా ఉంటుంది. అంటే జర దమ్దం కూడా ఉంటుంది. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, తొక్కుకుంటేనే కంప్లీట్ చేసిన అన్నట్టు. దాని గురించి అయితే నేను ఆయన చెయ్యి అయితే పట్టుకోలే. ఆయనకైతే ట్యాంక్ చెప్పిన. ఎందుకంటే ఆయన మనం ఇట్లా పోతున్నామని చెప్పి కష్టం ఎందుకు, చేయి పట్టుకొని చెప్పి తీసుకోదాం అనుకుంటూ. సో అట్లయితే ఆయనకి ట్యాంక్ చెప్పిన. పోతున్నా. ఇట్లకెళ్ళి అయితే మళ్ళీ ఇప్పుడు లారీ వెనకాల హోటల్ ఉన్నది. ఆడకెళ్ళి అయితే వాటర్ బాటిల్ తెచ్చుకున్నా. వాటర్ కూడా గతి లేవు. అట్లయితే ఫారెస్ట్ ఏరియాలో నా సీట్ ఉన్నది. పొద్దుటి నుంచి అయితే మొత్తం ఘోరంగా. ఇంకా ముంగట ఇంకా హైట్ ఉందంట. మళ్ళీ 15 కిలోమీటర్ వరకు జంగలే ఉందంట. ఫుడ్ దొరకక బిస్కెట్ అయితే నాకు అడ్జస్ట్ చేస్తున్నా. ఎట్లయితే నాకు చూడండి. రోడ్డు ఎట్లనే ఉన్నా కానీ మొత్తం జర ఘోరం ఉన్నది. ఫుడ్ లేదు. జంగల్ ఉన్నది మొత్తం. ఈరోజు అయితే కష్టంగా ఉన్నది. నిన్న ఒక ప్రతిరోజు ఒక్కొక్క లెక్క కానీ పద ఎట్లయితే అట్లా ఇక అనుకున్నాం, దిగినాం, చేయాల్సిందే. ఇక మంచి లారీలు ఎక్కడ ఇంకా ఏమంటారు స్ట్రగుల్ అవుతున్నాయి. మనమైతే ఇగో ఆ పర్సెంట్ అయితే అయిపోయినాం ఘోరంగా. ఇప్పటిదాకా నేను ఇంకా వీడియో తీయలేను, ఒక్కలేక చెమట అవుతున్నాయి. ఈయన కొద్దిసేపు కూర్చున్నాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మెల్లమెల్ల ముంగడికి పోతే తినడానికి ఏమైనా దొరుకుతుంది. ఘాట్ రోడ్ ఇంకా బాగానే ఉన్నది. ఒక 8 కిలోమీటర్లు అట్లున్నది. ముందుకైతే పోతున్నాం. ఇక పోదాం. ఇక చూడండి ఇది మంచి లారీలే అంత కనబడుతున్నాయి. ఇక నేను కాలు వేసుకొని ఇంత వెయిట్ వేసుకొని తొక్కుకుంటూ పోయేసరికి ఎట్లుంటుంది. ఇంకా ఉన్నది మీద ఎండ కూడా కొడుతున్నది. పోదా ఎట్లయితే అట్లా పోవడే. మళ్ళీ కిందకైతే దిగుతున్నాం. ఇక చెమట దొబ్బుకొని కింద మీద పడి ఇట్లా లేదు. మళ్ళా మీదకే ఉన్నది. కొద్దిసేపు ఉన్నట్టున్నది అసలు ఆనందము. ఇగో ఇక్కడ డౌన్ ఉందా, ముంగాటకెళ్ళి మళ్ళీ అయితే ఉన్నది. కొద్దిసేపు ఉన్నట్టున్నది. సంతోషం ఈరోజు, సాటిస్ఫాక్షన్ ఈరోజు అయితే. ఇంకోటి న్యూస్ పేపర్ అన్న కూడా ఆయన ఫోటో పంపిండు. ఇట్లయితే మీకు జంగలే ఉన్నది మొత్తం. ఇప్పుడే డౌన్ అయితే వచ్చింది. డౌన్తో పాటు మేఘాలు కూడా వచ్చినాయి. డౌన్ వచ్చింది, మేఘాలు వచ్చినాయి. వర్షం పడేటట్టు సీన్ అయితే ఇగో కనబడుతుందా? ఇగో ఎర్రగా అట్లయితే ఉన్నది సీను. డౌన్ వచ్చినది కొంచెం రసుకుని సెట్కి వెళ్ళిపోవచ్చు. డౌన్ అంటే మళ్ళీ హైట్ రాకపోతే చాలు. కదా పోదాం. ఎట్లయితే మ్యాక్సిమం ఒక్క అంతా కోడే ఉన్నది మనదైతే. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనేది. జంగలు ఇక్కడ ఏదో ఊరు ఉన్నది. ఇక చిన్న ఫారెస్ట్ అవుతున్నది. ఇక అవుతుందా? ఇప్పుడైతే ముఖం కడుక్కుంటున్నా. హోటల్ కడకి వచ్చిన తిని ఇప్పుడైతే ఫోన్ ఛార్జింగ్ పెడితే కదా తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇది తక్కువైతే హోటల్కి పోయినా ఆకలిస్తుందని చెప్పి కింద పడిపోయింది. ఆకలిస్తుంది అని చెప్పి పోయినా. ఎంత సభ్యులు 400
ఖాళీ రైస్ కూర. ఏం చేయలేము ఇక, ఆకలి వేసినప్పుడు తినేసాలి. కానీ మరీ ఓవర్ కాస్ట్ అయితే అయిపోయింది. సరే ఇక్కడికి ఇక ఇంకా ఎక్కువే ఉన్నది ముంగటికి, పోదాం ఇక మెల్ల. వెళ్ళైతే ఇక స్టార్ట్ అయినా. నాకైతే ఉట్టిగా అనిపిస్తున్నది, ఎందుకు పోయినా అనిపిస్తున్నది. అంటే మరీ ఎక్కువ పైసలు అయిపోయినాయి. 400 అంటే నాకు పొద్దుగలకి రాత్రికి కూడా వస్తుంది ఫుడ్. అది తిన్నట్టు కూడా లేదు, కడుపు కూడా నిండలే, ఖాళీ పైసలు బొక్క అయినది. ఏం చేస్తాం, జర ఎనర్జీ అయితే ఉన్నది ఇక, అవుతుంది ఇక అప్పుడప్పుడు. ఇట్లా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటా పోతున్నారు అన్న, లారీ అయినా అదే కార్లు అయినా. దానివల్ల మనకైతే లోగా ఫీల్ కాకుండా అయితే ఉంటుంది. మనం ఎంత కొండలు ఎక్కి దిగినా, దుబ్బుకుంటూ ఎక్కినా, చెమటలు పడ్డా, కొంచెం మోటివేట్ చేసుకుంటా, థమ్స్ అప్ సింబల్ చూపెట్టినా జస్ట్ మోటివ్ అయిపోతాం. గివ్ అప్ చేయబుద్ధి అయిపోయారు. అంటే ఒక మోటివ్ ఫీల్ వస్తుంది, దాంతో కూడా గివ్ అప్కి ఆలోచన కూడా రాదు. అట్లయితే నన్ను అది ఈరోజు 4 వరకు అయితే చేసినారు. అట్లా సెటిల్ అయితే నడుస్తుంది. సరే పోదాం ఇక. ఫైనల్లీ జంగల్ అయితే రోడ్ వచ్చింది, ఇది వనమూలు కూడా వచ్చింది. మొత్తం ఒకటి కాకపోతే ఒకటి లెక్క పంచాయతీలు ఉన్నది ఈరోజు అయితే. మొత్తం జంగల్ కట్టం ఇక. కానీ వెదరే ఘోరంగా కనబడుతున్నది. చూడాలి ఎట్లా అవుతుందో. మనమైతే మెల్లమెల్ల పోదాం. ఒకవేళ వర్షం పడ్డా కూడా ఏం ప్రాబ్లం లేదు, మనకు ఆ రెయిన్ జాకెట్ ఉంది. సైకిల్ బ్యాగ్లో అయితే అవి తడవవు. అట్లయితే ప్రాసెస్ ఉంది మనది. మరీ ఎక్కువ రెయిన్ వస్తే మాత్రం ఏం చెప్పలేము ఇక. అయిపోయిన వానములు డ్రెస్ వేసుకొని మెల్ల స్టార్ట్ అయ్యి వీడియో అయితే ఎక్కువ తీయలేక, ఈరోజు వీడియో కూడా పెద్దగా వస్తుంది, అందుకని తీయలే. ఇట్లా కనబడుతున్నది తీస్తున్నది. హనుమంతుడు, లక్ష్మణుడిని, రాముడిని ఎత్తుకున్నారు. అని చెప్పి ఆన్ చేసిన ఇక పోతూనే ఉన్నా. దూరమైంది, చల్లగా అయితే టైం వచ్చి ఎంత 3:30 అట్లా అవుతున్నది. మధ్యాహ్నం మేము ఎండ ఒక్కంతకు చంపింది, అదైతే కొద్దిసేపు ఆగిపోయినా. ఎండ ఒక్కంతకు ముంగటికైతే పెట్రోల్ బంక్ కనబడుతుంది. మనమైతే ఇక ఆపేస్తున్నాం ఇక. టైం వచ్చి 5 అట్లా అవుతుంది. ఎండ ఉన్నది బాగానే, కాలాన్ని తొక్కోవచ్చు కానీ చాలు ఈరోజుకి ఇంత. ఎందుకంటే మనం జంగలకి అలా దొక్కినాం కదా, బాగా పెడుతుంది బాడీ. దానివల్ల అయితే ఈడగా స్టాప్ చేస్తాం. సో ముంగడ పెట్రోల్ బంక్ ఉన్నది, ఆయన ఒప్పుకున్నా అంటే ఆడ ఆగిపోడే. పక్కకి తినడానికి డాబాలు కూడా ఉన్నాయి, ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది లేదు. స్టే ఒక్కటే ఆయన ఒప్పుకున్నా అంటే చాలు పెట్రోల్ బంక్లో. చలో పోయి చెప్తున్నా ఆడేమవుతుందో చూద్దాం. సీన్ అయితే ఆగినండి. ఈ అన్న కనబడుతుందా, పిలిచి అయితే ఆగిపోదు. పిలిచి అయితే వాటర్ ఇచ్చినట్టు ఆడడానికి, మనం ముంగట్నే ఎండ కనబడుతుంది కూడా పెట్రోల్ బంకు. ఆడకైతే మనం పోతాం ఇక. అన్న వాళ్ళు పిలిచినారు, జర మనకు అప్పటిసారి వాటర్ కూడా లేదు, జర దాముండే నీళ్ళు కూడా తాగినాం, సెట్ అయిపోయింది. ఇక కొద్దిసేపు అన్న వాళ్ళతో మాట్లాడి ఇక ఆడకైతే మనం వెళ్ళిపోతాం ఇక. దొరికిపోయింది పెట్రోల్ బంక్ ఉండమన్నారు ఇక. ఇదైతే మనం ఇక స్టే ఇప్పుడు జర అడిగిన జర ఫ్రెష్గా అయితే కనబడుతుంది. ఈరోజు మనం దొక్కింది కనబడుతుందా, 109 కిలోమీటర్స్ దొక్కినాం. Day 6 ఫారెస్ట్ ఏరియాలో ఇట్లయితే పెట్టిన ఇక ఫీడ్ చేసుకుని. ఈరోజు మా చిన్నకి చాట్ అయింది నాకైతే తొక్కి. సో ఈడైతే మన స్టే రాత్రికి 10 days చూపెడతాం. ఈరోజు వీడియో తెర లాంగ్గా ఉండొచ్చు.